తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఇప్పుడే అందిన తాజా శుభవార్త, రైతు భరోసా డబ్బులు ప్రభుత్వం అయితే 33 జిల్లాలకైతే విడుదల చేసింది. అందరి ఖాతాల్లో డబ్బులు అయితే పడ్డాయని చెప్పేసి మనకి స్పష్టంగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరి ఖాతాలో డబ్బులు పడ్డట్టు కూడా మనకైతే ప్రభుత్వం అయితే ఇంపార్టెంట్ అప్డేట్ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరి ఖాతాల్లో డబ్బులు అయితే పడ్డాయి. మీరు చెక్ చేసుకోండి. ఎకరం 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4, 5, 10, 15, 20 ఎకరాల వరకు రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి ఖాతాల్లో డబ్బులు అయితే ప్రభుత్వం అయితే విడుదల చేసింది. స్పష్టత కూడా అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. డబ్బులు పడ్డాయి అని చెప్పేసి. అయితే ఇక్కడ దాదాపుగా చాలామందికి ఏమని చెప్తున్నానంటే ఇక్కడ సాగు భూములకు మాత్రమే డబ్బులు అయితే పడుతున్నాయి. మీరు తప్పకుండా అది ఒకటి గమనించండి. ఇక్కడ మీకు ఇంకొక అప్డేట్ కూడా ఇవ్వాలన్నమాట. జిల్లాల వారీగా మనకైతే అమౌంట్ అయితే విడుదల చేస్తూ వచ్చిందనమాట. ఈ జిల్లాల్లో ఈ గ్రామాలకి డబ్బులు విడుదల చేసింది. అది ఎకరం, 2 ఎకరాలు, 3, 4, 5, 10, 15 ఎకరాలు ఉన్న అందరికి కూడా డబ్బులు అయితే పడ్డాయి. సాగు భూములకు మాత్రం డబ్బులు అయితే పడ్డాయి అనమాట. ఇక్కడ మీకు రైతు భరోసా యాసంగి సీజన్ డబ్బులు అయితే పడ్డాయి. మీరు అదొకటి గుర్తుంచుకోండి. రైతు భరోసా నిధులు, లబ్ధిదారుల వివరాలు అని చెప్పేసి ప్రభుత్వం మనకి స్పష్టత కూడా ఇచ్చిందనమాట. ఏ జిల్లాలో ఎంతమంది రైతులు ఉన్నారు, ఎన్ని జిల్లాలు ఉన్నాయి, అందులో ఎంత మొత్తం డబ్బులు అనేవి మనకి పడ్డాయి అన్న దాని గురించి కూడా ప్రభుత్వం అయితే క్లియర్గా చెప్పిందనమాట. ఓకేనా, మనకి మొత్తం ఎన్ని లక్షల అమౌంట్ విడుదల చేసింది ఆ గ్రామానికి అన్న దాని గురించి కూడా స్పష్టంగా మనకైతే ఇచ్చింది. ఈ పీడిఎఫ్లో ప్రతి ఒక్కరి జిల్లా ఉంది, అన్ని జిల్లాల వారికి పడ్డాయి, అన్ని గ్రామంలో వారికి కూడా పడ్డాయి అనమాట. ఒకవేళ మీకు కనుక రాకపోతే డబ్బులు ఈ రోజు మధ్యాహ్నం లోపు మీకు కనుక డబ్బులు రాకపోతే తప్పకుండా మీరు నాకు వీడియో కింద కామెంట్ చేయండి. మీ జిల్లా పేరు, మీ ఊరు పేరు, మీ పేరు మీద ఎన్ని ఎకరాల పొలం ఉంది, మీకు డబ్బులు రాలేదా, పడ్డాయా లేదా అన్న దాని గురించి మీరు కామెంట్ చేస్తే మీ జిల్లాలో వారికి పడ్డాయా లేవా అని చెప్పి చెక్ చేస్తాను అనమాట. ఒకవేళ మీ జిల్లాలో పలానా వ్యక్తి ఉన్నారు, వాళ్ళకు ఒక 5 ఎకరాల్లో పడ్డాయి, మీకు ఒక 6 ఎకరాలు ఉన్నాయి పర్లేదు అనుకోండి, నేను దాని గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తాను అనమాట. మీకు జిల్లాలో 6 ఎకరాల వరకు పడ్డాయండి, ఇంకా పడలేదు, పడతాయి అని చెప్పేసి ఇలా మీకు అప్డేట్ అందరికీ అందిస్తాను. మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు. అలానే మీకు ఏమైనా డౌట్ ఉన్నా సరే తప్పకుండా నాకైతే వీడియోస్ కింద కామెంట్ చేసి నేను ప్రతి ఒక్క వీడియోస్ కింద కామెంట్లు చదువుతాను. ఆ డౌట్లు నేను తర్వాత వీడియోలో చేసి కూడా మీ అందరికైతే అర్థమయ్యేలా చెప్తాను అనమాట. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు మీ ఫ్రెండ్స్ కానీ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.